సీనియారిటీ విధేయతలకు పట్టం ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ గారు. ముందుగా హరిప్రసాద్, హరిప్రసాద్ జర్నలిస్ట్, ఈనాడులో, ఈటీవీలో, తదనంతరం మా టీవీలో, అట్లాగే మహా న్యూస్లో కూడా అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. సీనియర్ జర్నలిస్ట్గా సుదీర్ఘ అనుభవం ఉంది హరిప్రసాద్ గారికి. తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ మీడియా బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత పొలిటికల్ అడ్వైజర్గా పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటే ఉంటూ ఆయన నీడలాగా పనిచేసినటువంటి అత్యంత నమ్మినటువంటి విశ్వాసపాత్రుడు కలిగినటువంటి వ్యక్తి హరిప్రసాద్. మరి అతనికి ఎమ్మెల్సీగా వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలు ఉంటే అందుట్లో ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారిని నియమిస్తూ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు గారికి ఇస్తారని అందరూ భావించారు. కానీ నాగబాబు గారికి ఫ్యామిలీలో ఒకరు ఉన్నాము, కానీ పార్టీకి పూర్తి విధేయతతో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి వ్యక్తి హరిప్రసాద్కి ఇవ్వటం సమంజసం, హరిప్రసాద్కి ఇవ్వాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కోరటం, దాని నేపథ్యంలో వారికి ఇవ్వటం జరిగింది. ఇక హరిప్రసాద్ గారికి జర్నలిస్టులు అందరి తరపున, మహా న్యూస్ తరపున, జనసేన పార్టీ కార్యకర్తల తరపున, నాయకుల తరపున మనస్పూర్వక అభినందనలు. ఇక అదేవిధంగా రామచంద్రయ్య గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2 సార్లు ఎంపీ అయ్యారు. తర్వాత కాలంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారు. తర్వాత ఎలక్షన్స్ ముందు ఆయన ఎమ్మెల్సీకి రిజైన్ చేసి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన మీద ఉన్నటువంటి ఒక విధేయతతో ఆయనకి ఎమ్మెల్సీగా ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ వదిలి వచ్చినటువంటి వ్యక్తి ఈయనొకరు, ఇక్బాల్ ఒకరు. కానీ వీరికి ఈసారి అవకాశాన్ని కల్పించారు. చూడాలి మరి. గాంధీ ఉన్నాడా? రైట్. మురళి ఏంటి మొత్తానికి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ విధేయతకి పట్టం. ఓకే సార్, ఈరోజు హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటంలో 2 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు సార్. జనసేన పార్టీలు కూడా ఊహించినటువంటి పరిణామంగా భావించారు సార్. ఎందుకంటే 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఆ 2 రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఈసారి జనసేనకు ఉండదు, ఖచ్చితంగా కూడా తెలుగుదేశానికి ఇస్తారు 2 అందరూ భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా ఒకటి జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. సరే, జనసేనకి ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఇస్తారంటే ఎవరు ఊహించని విధంగా ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉండి ఆయన వెనకాల ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి ఇవ్వడం కూడా జనసేన పార్టీ శ్రేణులకు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగింది సార్. ఎందుకంటే అసలు ఎవరూ కూడా ఊహించినటువంటి పేరు అండి అది. చాలా మంది ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఇస్తారనుకున్నాక చివరి నిమిషంలో హరిప్రసాద్ గారికి ఇవ్వడం అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగింది సార్. ఒక జర్నలిస్ట్ గారిని దక్కడం కూడా మన అందరం కూడా ఆనందించదగ్గ పరిణామం సార్. రైట్. ఓకే, పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. జనసేన గళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. రైట్. నెక్స్ట్